నమస్తే అండి, నేను మీ దేవిని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఇంట్లోనే మండి బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా మండిలోకి బియ్యాన్ని నానబెట్టేసుకుందాము. ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. బాస్మతి బియ్యం అయితేనే మండి పర్ఫెక్ట్గా వస్తుంది. బియ్యాన్ని నానబెట్టేసుకొని పక్కకు తీసుకోవాలి. మండి మసాలా తయారు చేసుకోవడానికి 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి, 5-6 లవంగాలు, 4 యాలకులు, 1 స్టార్ పువ్వు, కొంచెం దాల్చిన చెక్క, 1 టీ స్పూన్నర మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, అనస పువ్వు, కొద్దిగా సజీర వేసుకొని ఇవన్నిటిని పొడి చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాని 2 స్పూన్లు ప్లేట్లోకి వేసుకోవాలి. 1 స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 పావు నూనె వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసము పిండేసుకోవాలి. ఈ మసాలాలన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. మసాలాలోకి ఇలా ఘాట్లు పెట్టుకున్న లెగ్ పీస్లను తీసుకోవాలి. లెగ్ పీస్లకి మసాలాని బాగా పట్టించాలి. నేను ఇక్కడ 3 లెగ్ పీస్లను తీసుకున్నాను. మసాలాలు కరెక్ట్గా సరిపోయాయి. ఇంకో వైపు కూడా మసాలాని బాగా దిట్టంగా పట్టించాలి. ఇలా మసాలాలన్నీ బాగా పట్టించుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్ని లెగ్ పీస్లకి మసాలాని బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు దీన్ని గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. దీనికోసం గిన్నెలోకి 4 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని బాగా వేడి చేసుకోవాలి. లెగ్ పీస్లను స్టీమ్ చేసుకోవడానికి ఇలాంటి హోల్స్ ఉన్న గిన్నెను తీసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న లెగ్ పీస్లను స్టీమ్ చేసుకోవడానికి గిన్నెలోకి తీసుకోవాలి. 20 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరి బయటికి పోకుండా ఒక ప్లేటును దీని మీద పెట్టేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఇలా చాకుతో సరిగ్గా కుక్ అయిందో లేదో చూసుకోవాలి. ఇలా స్టీమ్ చేసుకున్న వాటర్ని పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ మీదకి ప్యాన్ తీసుకొని ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొన్ని బాదం, కొన్ని కాజు తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా స్టీమ్ చేసుకున్న లెగ్ పీస్లని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లెగ్ పీస్ల మీద నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పీసెస్ని ఇంకో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. లెగ్ పీస్లని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బిర్యానీ గిన్నెని స్టవ్ మీదకి తీసుకొని 3 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1 ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత దాల్చిన చెక్క, 1 స్టార్ పువ్వు, 3 యాలకులు, 3 లవంగాలు, కొద్దిగా బగారా పువ్వు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిగిలిన మండి మసాలాని ఇందులో వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. లెగ్ పీస్లను స్టీమ్ చేసుకోగా మిగిలిన వాటర్ని ఇందులోకి 3 గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి 3 గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాను. వాటర్ మరిగే వరకు మూత పెట్టేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకొని రైస్ని ఒకసారి కలిపేసుకొని 5-6 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత రైస్ని ఒకసారి కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై నట్స్ని రైస్ మీద వేసుకోవాలి. ఇలానే ఫ్రై చేసుకున్న చికెన్ లెగ్ పీస్లని రైస్ మీద పెట్టేసుకోవాలి. టిష్యూ పేపర్స్తో కవర్ చేసుకొని 6-7 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మూత తీయకుండా కొద్దిసేపు అలాగనే ఉంచేసుకోవాలి. అంతేనండి, ఈజీగా ఇంట్లోనే మండి బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.